నీటి కాలుష్యం బాగా పెరిగిపోయింది. ఆ నీళ్లు నోట్లో వేసుకోలేం కాబట్టి ఖచ్చితంగా శుభ్రం చేసుకునే తాగుతున్నాం. అవునా కాదా? నెక్స్ట్ చూడండి, మీరు పెద్దవాళ్ళై మా వయసు వచ్చే టయానికి ఒకసారి ఊహించుకోండి, గాలి కాలుష్యం బాగా పెరిగింది. అప్పుడు ఒక బ్యాగులో గాలిని శుభ్రం చేసే ఒక పరికరాన్ని పెట్టుకొని ముక్కుకు మాస్క్ వేసుకొని తిరిగే పరిస్థితి ఊహించండి ఎలా ఉంటుంది. అది రాకుండా ఉండేదానికే మీకు ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే గ్రీన్ పాస్పోర్ట్స్ ఇచ్చారు. ఒక్కొక్క పిల్లోడు 3 మొక్కల్ని పెంచవచ్చు, అంటే 3 మొక్కల్ని దానిలో నమోదు చేయొచ్చు. ఆ పథకం పేరు ఏంటంటే ఏక్ పేడ్ మాకేనా, అంటే తల్లి పేరుతో ఒక మొక్క పెంచండి అనేది. కానీ దానిలో 3 మొక్కలు పెంచేదానికి అవకాశం ఉంది కాబట్టి ఒకటి నాన్న పేరుతో కూడా పెంచండి, ఇంకొక మొక్కను మీకు బాగా ఇష్టమైన ఒక టీచర్ పేరును తలుచుకొని ఆయన పేరుతో కూడా పెంచండి. ఆ విధంగా కనీసం 3 మొక్కలు. నేను మీ వయసు నుంచి లెక్కేస్తే 500 మొక్కలు పెంచాను రా. నేను నా గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు, ఎక్కడ చూసినా పెంచారనుకోండి, ఒక 100-200 రూపాయలు పెట్టి ఒక మంచి మొక్కను కొనుక్కొని వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తాను. నా మీద ఇష్టంతో ఆ మొక్కను పెంచుకుంటారు కదా వాళ్ళు. అంటే మొక్కలను మనం పెంచాల్సిన అవసరం మనకు ఉంది. అదే ఒక పూలమాల 1000 రూపాయలకు తీసుకుని పోయినా కూడా పారేస్తారు ఆ నిమిషమే. అవునా కాదా? అదే మొక్కని ఇస్తే సాక్కుంటారు కదా, పారేరు కదా దాన్ని. అలాగే మీరు ఖచ్చితంగా 3 మొక్కల్ని పెంచండి. ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైనా పెంచున్నా కూడా ఆ మొక్కలు తీసుకుని వచ్చి మీ పాస్పోర్ట్స్ సార్కి ఇచ్చున్నాము, ఆ పాస్పోర్ట్స్లో మీరు నమోదు చేసుకోండి. ఇప్పుడు దాకా మొక్కలు పెంచిన వాళ్ళు దయచేసి రేపు నుంచి మొక్కలు పెంచడానికి ప్రయత్నం చేయండి. మనకు అవసరమా? గాలిని కూడా డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం ఉందా మనకు? మన శాస్త్రవేత్తలు ఇప్పుడు ఎవరికైనా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలనుకోండి, ఏం చేస్తారు తెలుసా? ఒక కృత్రిమ గుండెని ఆడబెట్టి కృత్రిమంగా రక్త ప్రసరణ జరిగేటట్టు చేసి దాని తర్వాత సర్జరీ చేస్తారు. అలాగే శాస్త్రవేత్తలు కూడా ఏడ చూసినా కూడా పెద్ద పెద్ద వృక్షాలు రోడ్లు వేయాలంటే కొట్టేస్తారు. సరే, మొక్కలు తగ్గిపోయాయి, మొక్కలు